మూడవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలలో పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. 2016 నుంచి 2024 వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కొంతమంది లబ్ధి పొందుతున్నారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం PMUI పథకం కింద మొదటి ఉచిత LPG కనెక్షన్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని, మా మేనిఫెస్టో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ హామీకి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ పథకంపై త్వరలో సంబంధిత శాఖలతో చర్చించి సమగ్ర నివేదిక ఇస్తామని తెలిపారు. అదేవిధంగా గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను రైతు సహాయక కేంద్రాలుగా మార్చి త్వరలోనే 674 కోట్ల రూపాయల ధాన్యం బకాయి రైతులకు అందించనున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి, కాకినాడ రైతులకు టార్పాలిన్లను కార్పొరేషన్ ద్వారా ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరుగుతుందని, అందరికీ అండగా ఉంటామని తెలిపారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. అయితే 2016 నుంచి 24 వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజనం చేకూరుతున్నది. రెండో ప్రశ్నకు సమాధానం, కేంద్ర ప్రభుత్వం PMUI పథకం కింద 9,65,361 మంది లబ్ధిదారులకి మొదట ఉచిత LPG సిలిండర్తో పాటు ఉచిత LPG కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది. అధ్యక్ష, NDA కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి ప్రస్తావించాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకు అందరూ కూడా తెలుపుతాం. అధ్యక్ష, నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి. మీమా VST న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.